ప్రవక్తయైన సమూయేలు రచించిన మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాపడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులునూ తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చెయ్యగా, అష్డోదు వారు సంభవించిన దాని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదనూ మన దేవతయగు దాగోను మీదనూ ఆయన మందసము బహుభారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్యన ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చెయ్యుదుమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకుని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలియున్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను.